హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గేమ్ టెక్ ట్రేడర్. సో మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో గత నిఫ్టీలో చూసుకున్నట్టయితే గత 3 సెషన్స్లో మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందనేది చూస్తే, సో మనకి ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ అనేది జరుగుతుందనే చూడొచ్చు. కన్సాలిడేషన్ అంటే మార్కెట్ కంప్లీట్గా సైడ్ వేస్గా ఉంది. ఇక్కడ క్లోజింగ్ కూడా చూసుకుంటే, సో ఇక్కడ మనకి సైకలాజికల్ నెంబర్ అనేది 23,000 అనేది ఒక సైకలాజికల్ నెంబరు. సో ఈ డౌన్ సైడ్ ఒక లో బ్రేక్ చేసింది 22,774. సో ఈ హై టు ఈ లోకి మధ్యలోనే మార్కెట్ అనేది కన్సాలిడేషన్లో ఉంది, సైడ్ వేస్లో ఉంది. నిన్న కూడా మార్కెట్ నిఫ్టీ ఎక్స్పైరీ సో చాలా కన్సాలిడేటెడ్లో ఉంది. సో మనం ఏం చేయాలి అని అంటే మనం సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవడం ఒక్కటే ఉంది, మన చేతుల్లో లేదు. మనం లాస్ అయిపోతున్నామంటే మార్కెట్ మనని ట్రాప్ చేస్తుంది. అంటే మనం ఎందుకు ట్రాప్ అయ్యామంటే మన అనాలిసిస్ డైరెక్షన్ అన్నీ కరెక్ట్గా ఉన్నప్పటికీ మన ఎమోషన్స్ మనం ట్రిగర్ అయ్యాయి అని అంటే అది మన సెల్ఫ్ కంట్రోల్ అనేది మనం మిస్ అయ్యామనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఆపరేటర్స్ అనేవాళ్ళు ఇటు పై నుండి కాల్ని సెల్ చేస్తున్నారు, ఇటు కింద నుండి పుట్ సెల్ చేసేసి మధ్యలో మార్కెట్ని ఒక రేంజ్లో ఉండేలా చేస్తున్నారు. కాబట్టి వోలటైలిటీ అనేది తగ్గుతూ వచ్చింది. సో సెల్లర్స్ అనేవాళ్ళు ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఎక్స్పైరీస్కి వాళ్ళకి మోర్ బెనిఫిట్ ఉంటుంది. ఎవరైతే బయ్యర్స్ మనలాంటి రిటైలర్స్ ఉన్నారో చిన్న ప్రాఫిట్స్ అన్నీ చేసుకోవాలి, ఓవర్ ట్రేడింగ్ చేయకుండా చిన్న ప్రాఫిట్స్ తోటి. లేదు అని అంటే ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యేదాకా, పై రేంజో కింది రేంజో అనేదాకా సెల్ఫ్ కంట్రోల్గా ట్రేడ్ చేయకుండా ఉండడం అనేది మన చేతుల్లో ఉంది. అంతకు మించి మనం అందులో ఫైట్ చేద్దాము అని అంటే మార్కెట్ మూమెంటే లేదు, మనం ఏం చేయలేము. సో ఇక్కడ మనకు 3 సెషన్స్లో ఇదే రేంజ్లో క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. సో ఈ రేంజ్లో క్లోజ్ అయింది. సో 22,950కి తర్వాత 22,900కి మధ్యలో క్లోజ్ అయింది. సో కాబట్టి మ్యాక్సిమం మెంబర్స్ ఎక్కడ ఏం చేస్తారంటే షార్ట్ స్టాడిల్ అనేది ఉపయోగిస్తారు. అంటే ఇక్కడ సేమ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర సో కాల్ని సెల్ చేస్తారు, పుట్ని సెల్ చేస్తారు. సో టైం డికే అయినా అటు వెళ్ళినా కానీ ఇంకొక లెగ్ బ్యాలెన్స్ చేస్తుంది, ఇటు వెళ్ళినా కానీ ఇంకొక లెగ్ బ్యాలెన్స్ చేస్తుంది. సో ఈ రేంజ్లో ఉన్నంత వరకు మనకు టైం డికే అయ్యి ప్రాఫిట్ ఇస్తుంది. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే లో వాలటైలిటీ ఇన్ ద మార్కెట్. అసలు వాలటైలిటీ లేదు అని అంటే మార్కెట్లో ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తారు. సెల్లర్స్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే సో అదే కన్జర్వేటివ్ పీపుల్ అనుకో, సో అవుట్ సైడ్ 23,500 23,300ని కాల్ని సెల్ చేయటము, తర్వాత ఇటు సైడ్ కూడా 22,700 కానీ 22,500ని సెల్ చేసేసి ఆ డికే కోసం చూసుకోవడం అనేది కన్జర్వేటివ్ పీపుల్ కొంతమంది చేస్తుంటారు ఇక్కడ. సో బయర్స్ అనేది రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు చిన్న పాయింట్స్ క్యాచప్ చేసి ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఉంటేనే మనం అందులో చిన్న ప్రాఫిట్ తోటి బయటకు వెళ్ళగలం, ఎందుకంటే వాలటైల్ లేదు కాబట్టి. సో ఇక్కడ మనము చూసుకున్నట్టయితే సో నేను డిసెంబరు ఫిబ్రవరి మంచిగా గ్రీన్లో క్లోజ్ చేశాను. సో ఫిబ్రవరిలో ఒకరోజు ట్రాప్ అయ్యాను, అది కూడా మళ్ళీ మొన్న ఈ ఏరియాలో ట్రాప్ అయ్యాను. సో ఆల్రెడీ నేను డిసిషన్ చేసుకోలేకపోయాను ఆపరేటర్స్ ట్రాపింగ్ని. సో అందులో ఓవర్ ట్రేడింగ్ కానీ తర్వాత క్వాంటిటీ యాడ్ చేయడం కానీ అనేవి మనకు ఏవైతే ఉన్నాయో రూల్స్ అవి బ్రేక్ చేయడం జరిగింది. సో నిన్న కూడా అదే. సో ఇక్కడ కూడా క్లియర్గా చూసుకుంటే ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, లో కూడా ఇదే, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో ఉంది, ఇక్కడ హై కూడా చూడు. సో మార్కెట్ హై వెళ్ళింది, క్లోజ్ కూడా అదే. సో మార్కెట్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో, క్లోజ్ ఈజ్ ఈక్వల్ టు హై. సో మార్కెట్ అనేది చిన్న రేంజ్ బౌండ్లో ఉంది. సో మార్కెట్ అలాంటి సిచ్యువేషన్స్లో మనము మార్కెట్కి దూరంగా ఉండడము, సెల్ఫ్ కంట్రోల్గా ఉండడం అనేది మనం ఇక్కడ మెయిన్ చేయాల్సిన పని. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూసుకుందాము. సెల్లర్స్ కాల్ రైటర్స్ ఎక్కడ మ్యాక్సిమం ఉన్నారంటే 23,000 దగ్గర. సో 23,000 దగ్గర ఎక్కువ కాల్ రైటర్స్ ఉన్నారు. సో అదేవిధంగా ఇక్కడ కూడా పుట్ రైటర్స్ కూడా 23,000 దగ్గర ఉన్నారు. సో ఇక్కడ మార్కెట్ని డౌన్ సైడ్కి పడనీయకుండా చూసేవాళ్ళు వీళ్ళు, తర్వాత 22,900 ఇక్కడ, తర్వాత అదేవిధంగా 22,800 దగ్గర పుట్ రైటర్స్. వీళ్ళంతా పుట్ రైటర్స్ మార్కెట్ని కిందికి పడనీయకుండా పుష్ చేస్తున్నారు. సో వీళ్ళలో ఎప్పుడైనా మార్క్ చేంజ్ జరిగిందనుకో సడన్గా మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే ఇట్లా ట్రేడ్ చేయాలనుకుంటున్నారో సో మనం ఎక్కడ ట్రేడ్ చేయొచ్చు అంటే సో ఇది మొన్నటిది చూడొచ్చు, 3 డేస్ది, ఇది నిన్నటిది, ఇది మొన్నటిది, అవతల మొన్నటిది. సో ఇది ఏ రేంజ్లో క్లోజ్ అయింది, 22,900 పైన క్లోజ్ అయింది. ఇది కూడా 22,900 పైన క్లోజ్ అయింది. ఇది కూడా 22,950కి మధ్యలో 3 డేస్ది. సో 22,950కి
కింద 22,900కి పైన ఈ రెండిటి మధ్యనే క్లోజింగ్ అయింది. అంటే ఇక్కడ మార్కెట్ అనేది ఈ రేంజ్‌లోనే ఉంది. సో, మనం మార్కెట్‌ని ఈ రేంజ్‌లో ఉన్నంత వరకు మనము ట్రేడ్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో, ఒకవేళ మరి ఇటు సైడ్ పైకి ఎక్కడ అంటే సో 22,950కి కొద్దిగా బ్రేక్ అయిందనుకో, సో మనము అప్ సైడ్‌కి ప్లాన్ చేయొచ్చు. అది కూడా పెద్ద రేంజ్ అని ఎక్స్‌పెక్ట్ చేయలేము. సో, ఒక 50 పాయింట్స్, 30 పాయింట్స్, 70 పాయింట్స్ రేంజ్ ఈ టాప్ వరకు 22,000. సో, ఇక్కడ కింది సైడ్ కూడా మనం చూసుకున్నట్టయితే కిందికి ఎక్కడ దాకా అంటే సో ఇక్కడ 22,880కి డౌన్ సైడ్ బ్రేక్ అయిందనుకో, సో మనం కొంత ఒక 70-80 పాయింట్స్ అంటే మనం 78 పాయింట్స్ పైన కానీ 78 పాయింట్స్ అప్ కానీ అందులో మొత్తం కంప్లీట్గా క్యాచ్అప్ చేయలేము. 20-30 పాయింట్స్ క్యాచ్అప్ చేస్తే అదే ఎక్కువ అనుకోవాలి మనం ఈ రేంజ్లో. సో, ఓవర్ ట్రేడింగ్ అనేది లేకుండా సెల్ఫ్ కంట్రోల్ ఉండడం అనేది మనం ఇక్కడ చేయాల్సింది. ఈ రేంజెస్ బ్రేక్ అయితేనే, లేకపోతే ఈ రేంజ్లో వితిన్ దట్ రేంజ్లో ఉందనుకో మార్కెట్, మనం అసలు ట్రేడ్ చేయడం కష్టం. ఇంకొక ట్యాప్ అప్ ఓపెన్ అయిందనుకో మార్కెట్ ఇటు సైడ్ కానీ, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే ఇటు డౌన్ సైడ్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ పెద్ద మూమెంటం, వాలటైలిటీ లాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో, ఇక్కడ 5 మినిట్స్ క్యాండిల్లో చూసుకోవచ్చు. సో, నిన్నటిది మొత్తం ఒక సైడ్ వేస్గానే ఉంది. సో, ఎక్కడ క్లోజ్ అయిందో చూడవచ్చు ఇక్కడ కూడా. సో, మొన్న ఏ ఏరియాలో క్లోజ్ అయింది మొన్న కూడా లాస్ట్ 3 డే సెషన్స్ ఇదే ఏరియాలో క్లోజింగ్ జరుగుతుంది మార్కెట్ అనేది. మార్కెట్ డిఫరెంట్గా కింద ఓపెన్ అయింది, పైకి వెళ్ళి క్లోజ్ అయింది. మార్కెట్ నిన్న కూడా కింద క్లోజ్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళి క్లోజ్ అయింది. మొన్న మార్కెట్ పైన ఓపెన్ అయింది, మళ్ళీ కిందికి వచ్చేసి ఇదే రేంజ్లో క్లోజ్ అయింది. 5 మినిట్స్లో మనం ట్రేడ్ చేయాలనుకుంటే ఎక్కడ మనం స్కోప్ చూడొచ్చు అంటే ఇక్కడ. సో, నేను ఈ ఏరియా అనేది ట్రేడింగ్ చేయొద్దని చెప్పాను, 22,950 అనేది. తర్వాత ఇక్కడ కింద కూడా 22,870కి ఈ లెవెల్ కింద బ్రేక్ అయితే సో కొద్దిగా అది కూడా ఒక 70-80 పాయింట్స్ ఈ బాటం వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టార్గెట్ క్యాచ్అప్ చేయడానికి. ఇటు కూడా అంతే, ఒకవేళ అప్ సైడ్ బ్రేక్ అయిందనుకో సో మార్కెట్ కొద్దిగా ఈ చిన్న ర్యాలీ కోసమే ట్రై చేయొచ్చు ఇంతవరకే మనకి. సో, ఈ రేంజ్లో ఉంటే మట్టుకు మనం ట్రేడ్ చేసినా కానీ ట్రాప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో, దీన్ని బట్టి మనం ఇక్కడ కంక్లూడ్ చేయాల్సింది ఏంటంటే ఇది సెల్లర్స్ డే. సో, గత లాస్ట్ 3 సెషన్స్లో బయ్యర్స్ అనే వాళ్ళకి స్ట్రిక్ట్గా కంట్రోల్డ్గా రూల్ ప్రకారంగా ట్రేడ్ చేస్తే కొంత చిన్న ప్రాఫిట్స్ తీయొచ్చు. కానీ ఎవరైతే ఓవర్ ట్రేడింగ్ చేయటం, క్వాంటిటీస్ ఎక్కువ ఇష్టం వచ్చినట్టు యాడ్ చేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ ట్రాబీ డేస్ జరిగింది. సో, అది మన చేతుల్లో లేదు. సో, మనం సెల్ఫ్ కంట్రోల్గా ఉండడం ఒకటే మన చేతుల్లో ఉంది.